రక్షణకరమైన స్థితి. అందరు చెప్పండి, ఏ స్థితి? రక్షణకరమైన స్థితి. ఇప్పుడు ఈ రాత్రి మీరందరూ ధన్యులు కావాలంటే ఒక స్థితి కలిగి ఉండాలంట. ఏ స్థితి కలిగి ఉండాలయ్యాలంటే ఇట్టి స్థితి గలవాడు. ఏ ఇట్టి స్థితి గలవాడు అంటే ఎట్టి స్థితి? రక్షణకరమైన స్థితి. అర్థమవుతుందండి? ఈ రోజున ఆశీర్వాదాలు కోరుకునే వాళ్ళు అందరు కనబడతారు, కానీ ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆ ధన్యతను పొందుకోవడానికి, ఆ భాగ్యాన్ని పొందుకోవడానికి, ఆ ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి నేను ఎట్టి స్థితి కలిగి ఉండాలి అని ఆలోచించట్లే. బాబా వింటున్నారా? ఇలాంటి కూడికలు పెట్టి, లైట్లు కట్టి, మైకులు పెట్టి, పద్యాలు పాడి, పాదుని పిలిచి అంబరాలు అంటే సంబరాలు చేస్తే అందరు చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ఇంకా రికమెండేషన్ కూడా పంపిస్తారు. ఏమని? మా కొరకు ప్రార్థన చేయమని చెప్పండి, మా కొరకు ప్రార్థన చేయండి, మేము ఆశీర్వదించబడేటట్లు, దీవించబడేటట్లు, గొప్ప చేయబడేటట్లు అని ఆశిస్తారు. మంచిదే. అయితే ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆ ధన్యతను పొందుకోవడానికి నేను ఎట్టి స్థితి కలిగి ఉండాలి?